లక్ష్మీ పూజ పార్ట్ 2 ఇంకా రెడీ పెట్టడం మొత్తం అయిపోయింది కదా. ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో దీపాలను వెలిగించుకోవాలి కదా. నేను అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. అంటే గడపల దగ్గర పెడతాం కదా అలా. మళ్ళీ ఇంకా పూజ దగ్గరకు వచ్చేసరికి అయితే దీపాలతో స్టార్ట్ అయిందన్నమాట పూజ. దీపాలు వెలిగించేసుకొని అయితే తర్వాత దీపాలకు పూజ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా కలశ పూజ అనేది చేసుకుంటాం కదా. కలశ పూజ అయ్యాక గౌరీదేవి పూజ, గణపతి పూజ అలా చేసేసుకున్నాక మళ్ళీ అంతా ప్రోక్షణ అయిపోయాక తర్వాత లక్ష్మీనారాయణని అయితే పూజించేసుకున్నాం అనమాట. ఈ రకంగా అయితే లక్ష్మీ పూజ అయితే నాకు స్టార్ట్ అయిపోయింది. జీవితంలో లక్ష్మీ పూజ చేసుకోవడం మ్యారేజ్ తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఏ పూజ అయినా ఇంకా అంటే అమ్మవారి పూజలు ఏవైనా సరే మ్యారేజ్ తర్వాత ఆ విలువ అనేది మనకి ఇంకెక్కువగా తెలుస్తుంది కదా. అంటే మన సౌభాగ్యం కోసం కానీ మన హస్బెండ్ సంపాదన గురించి కానీ మనం చేస్తూనే ఉంటాం కదా పూజలు. అప్పుడు మ్యారేజ్ అవ్వకముందు అంత ఇంట్రెస్ట్ పెట్టకపోయినా మ్యారేజ్ తర్వాత మాత్రం మనకు చాలా ఇంట్రెస్ట్తో అయితే పూజలు చేస్తూ ఉంటాము. ఈ రకంగా అయితే నేను లక్ష్మీ పూజ అనేది స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. చాలా సంతోషంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు ఉండదండి, చాలా సంతోషం అనేది అందరికీ ఉంటుంది. మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా సంతోషంగానే ఉంటుంది కదా. ఇంకా అన్ని పూజకు రెడీ అయిపోయాక ఒక్కొక్కటిగా ఇంకా లక్ష్మీనారాయణలకైతే వస్త్రాలు అవి వేసేసుకున్నాక తర్వాత అలంకరణ చేసుకున్న లక్ష్మీదేవి హారం అయితే ఉంది కదా, హారానికి కూడా పూజ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక గిన్నెలో నేను డబ్బులు తీసుకున్నాను, వాటికి కూడా పూజ చేసేసుకుని లక్ష్మీనారాయణలకైతే అష్టోత్తరం చేసేసుకున్నాను. ఓన్లీ ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని కూర్చోపెట్టకూడదు అంటారు కదా, ఆ రకంగా లక్ష్మీదేవిని కూర్చోబెట్టలేని ఎప్పుడు లక్ష్మీనారాయణ కూర్చోబెట్టుకుంటాను. ఆ రకంగానైతే పూజ అయిపోయింది. లాస్ట్కి అయితే నా పూజా మందిరాన్ని అయితే ఒక లుక్ చూసేసేయండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది, చాలా సంతోషకరంగా అనిపించింది. ఆ తర్వాత అయితే లాస్ట్కి టపాసులు పేల్చేసుకొని అయితే చాలా సంబరంగా చాలా ఆడంబరంగా ఇంకా దీపావళి అనేది జరిగిందనమాట. హ్యాపీ అంటే హ్యాపీ మూమెంట్.